అత్యధికంగా 50,000 నుంచి 1,00,000 వరకు సన్నకారు చిన్నకారు రైతులు తీసుకున్న రుణాలే ఉంటాయన్నారు. రుణమాఫీ పూర్తయిన తర్వాత పింఛన్లు 4,000కు పెంపుగా దృష్టి సాధిస్తామన్నారు. ముఖ్యమంత్రి వెల్లడించిన అంశాలు ఆయన మాటల్లోనే. అంటే ఈ రోజులలో రైతులు ఏంటంటే సన్నకారు చిన్నకారు రైతులుగా 5-6 ఎకరాలకు వీళ్ళు తీసుకున్న రుణాలు ఉన్నాయి. కాబట్టి రుణమాఫీ పూర్తి అయిన పింఛన్లు తర్వాత 4,000కు పెంపుగా దృష్టి సాధించి ముఖ్యమంత్రి వెల్లడించిన అంశాలు ఈయన మాటల్లోనే మొత్తము తెలంగాణ రాష్ట్ర ప్రజల గురించి గమనించి ఇవి మాఫీ చేయడానికి సిద్ధమైంది. తర్వాత పదవుల్లో సామాజిక న్యాయం మంత్రివర్గ విస్తరణపై చర్చలు ప్రారంభమయ్యాయి. మొత్తం 6 పదవులను భర్తీ చేయాలా లేదా అనేది పరిశీలిస్తాం. పిసిసి అధ్యక్ష నియామకం మంత్రివర్గ విస్తరణ అన్ని ఒకేసారి పూర్తి చేస్తాం. మంత్రులు పిసిసి పదవి విషయంలో సామాజిక న్యాయం పాటిస్తాం. ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీలను 50% పదవులు ఉండాలన్నదే కాంగ్రెస్ నిబంధన. పార్టీలో కొత్తగా చేరిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఉండవు. కాంగ్రెస్ బీఫామ్పై గెలిచిన కాంగ్రెసే ఇస్తుంది. పిసిసి అధ్యక్ష పదవి మహిళలకు ఇవ్వాలా, ఇప్పటికే పదవిలో ఉన్న వారికి ఇవ్వాలా అనే అంశాలపై చర్చించలేదు. రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుల పదవీ కాలం ఆగస్టులో పూర్తి అవుతుంది. కొత్త సభ్యులను నియమించాక కులగణన మొదలు పెడతాం. అంటే కేవలం ఏంటంటే తెలంగాణ మొన్న అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రివర్గ విస్తరణపై కొన్ని చర్చలు ప్రారంభమయ్యాయి. తర్వాత 6 పదవులు భర్తీ చేయాలా లేదా, తర్వాత దీనిని పరిశీలించి పిసిసి అధ్యక్ష నియామకము మంత్రివర్గ విస్తరణ ఒకేసారి పూర్తి చేస్తామని మంత్రులు చెప్పి, తర్వాత ఓబీసీ మైనారిటీలకు ఎస్సీ ఎస్టీ తర్వాత 50% పదవులు ఉండాలన్నదే కాంగ్రెస్ మొత్తం పార్టీలో నిబంధన. తర్వాత ఈ కాంగ్రెస్ బీఫామ్పై గెలిచిన వారికే ఇస్తాం. పిసిసి అధ్యక్ష పదవి మహిళలకు ఇవ్వాలా, అది ఇప్పటికే పదవిలో ఉన్న వారికి ఇవ్వాలా వద్దా అనేది పదవి కాలం ఆగస్టులో పూర్తి అవుతుంది. ఇది పిసిసిది. కాబట్టి కొత్త సభ్యులను నియమించాకే కులగణన మొదలు పెడతామని రాష్ట్ర సీఎం ఢిల్లీలో మీడియా సోదరులకు చెప్తున్నారు. తర్వాత గతంలోనూ ఫిరాయింపులు జరిగాయి. అంటే పార్టీ ఫిరాయింపులు తెలంగాణ మాత్రమే పరిమితము కాదు, కేసీఆర్ హయాంలోనూ జరిగాయి. ఏపీలో చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి హయాంలో చోటు చేసుకున్నాయి. మహారాష్ట్ర కర్ణాటక మధ్యప్రదేశ్ గోవా మణిపూర్ అరుణాచల్ ప్రదేశ్ పెద్ద ఎత్తున జరిగాయి. తెలుగుదేశానికి చెందిన 4 రాజ్యసభ సభ్యులను ఏకంగా భాజపాలోకి విలీనం చేసుకున్నారు. అంటే ఈ విధంగా పార్టీ ఫిరాయింపులు తెలంగాణకు మాత్రమే కాదు అన్ని విషయాల్లో కేసీఆర్ హయాంలోనే జరిగినాయి. తర్వాత కొన్ని స్టేట్లలో మహారాష్ట్ర కర్ణాటక మధ్యప్రదేశ్ తర్వాత గోవా మణిపూర్ అరుణాచల్ ప్రదేశ్ ఇవన్నిట్లో పెద్ద ఎత్తున ఈ మార్పులు చేర్పులు జరిగినాయి. తెలుగుదేశానికి చెందిన 4 రాజ్యసభ సభ్యులు తర్వాత భాజపాలోకి విలీనం చేసుకున్నారు. అంటే ఇవి మార్పుల పేర్లు జరుగుతూ ఉంటాయి. గతంలోనిగానే ఈ ఫిరాయింపులు జరిగినాయి. తర్వాత కేంద్ర బడ్జెట్ తర్వాతే రాష్ట్రంలో అంటే కేంద్ర బడ్జెట్ పెట్టిన 1-2 రోజుల్లోనే రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభిస్తాం. అంటే అక్కడ రాజ్యసభలో ఏది జరుగుతుందో చర్చనీయాంశం జరిగిన తర్వాతే రాష్ట్రంలో ఆ విషయంలో చర్చనీయాంశం జరుపుతాం. తర్వాత రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభిస్తాం. గత బడ్జెట్లో చెప్పిన రాబడిలో 60% వచ్చింది. ఇంకా 40% కాగితాలకే పరిమితమైంది. ఇలా అబద్ధాలు చెప్పడం వల్ల ప్రయోజనం ఉండదు. అందుకే వాస్తవ అంచనాలతో బడ్జెట్ రూపొందించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. రాష్ట్ర రుణాలను రిస్ట్రక్చర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. దీనిపై ఇదివరకే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడడం, ఎన్నికలు రావడంతో ఆ చర్చలు ఆగిపోయాయి. ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టవలసి ఉంది. తక్కువ వడ్డీకి కొత్త అప్పులు తీసుకొని ఎక్కువ వడ్డీకి తెచ్చిన రుణాలను చెల్లించాలనుకుంటున్నాం. తర్వాత ప్రస్తుతం రాష్ట్రానికి 7 లక్షల కోట్ల అప్పు ఉంది. పెండింగ్ బిల్లులు 1,00,000 కోట్లు ఉన్నాయి. అప్పులపై 1% వడ్డీ భారం తగ్గిన ఏడాదికి 7,000 కోట్లు ఆదా అవుతుంది. తర్వాత రాష్ట్రం ఏర్పడిన 2014 రుణాల చెల్లింపు మొత్తం ఏడాదికి 6,500 కోట్లు ఉంటే ఇప్పుడు నెలకే 7,000 కోట్లు చెల్లించవలసి వస్తుంది. అంటే రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఈ విధంగా తయారు చేసి మొత్తం అప్పుల కుప్ప చేసేసింది. ఎందుకంటే దీని విషయంలో మొత్తం ఈ కేంద్ర బడ్జెట్ సమావేశంలో 1-2 రోజులు అక్కడ స్టార్ట్ అయినాక ఇక్కడ కంప్లీట్గా మొదలు పెడతాము. 60% వచ్చింది ఈ బడ్జెట్ సమావేశము. 40% కాగితాలకు పరిమితం అయిపోయింది. తర్వాత ఇవన్నీ అబద్ధాలు చెప్పడం వల్ల ప్రయోజనం ఉండదు. అందుకే ఈ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాము. రాష్ట్ర రుణాలను రిస్ట్రక్చర్ చేసేందుకే ప్రయత్నిస్తున్నాము. ఎన్నికలు రావడంతో ఆ చర్చలు ఆగిపోయాయి. ఇప్పుడు మళ్ళీ మొదలవుతున్నాయి. కాబట్టి ఈ మొదలు పెట్టవలసి వస్తుంది. తక్కువ వడ్డీకే కొత్త అప్పులు తీసుకొని ఎక్కువ వడ్డీకి రుణాలను చెల్లించుకుంటున్నాము. ప్రస్తుతం రాష్ట్రానికి 7 లక్షల కోట్ల అప్పు ఉంది. ఒకప్పుడు పెండింగ్ బిల్లులో 1,00,000 కోట్లు ఉన్నాయి. అప్పులపై 1% వడ్డీ భారం తగ్గిన ఏడాదికి 7,000 కోట్లు ఆదా అవుతుంది. అయినా దీనికి 6,500 కోట్లు ఉంటే ఇప్పుడు నెలకు 7,000 కోట్లు చెల్లించవలసి వస్తుంది. మరి ఇంత భారం ప్రజల మీద వేస్తే రేపు ఎలా ప్రజలు ఏ విధంగా భరిస్తారు?
ఈరోజు గ్యాస్ అయినా, పెట్రోల్ అయినా, డీజిల్ అయినా, వాహనాలు అయిపోయినా, రాష్ట్ర రహాన్ అయినా, ఎక్సైజ్ అయినా, ఈ అన్నిటి మీద రేట్లు పెంచేసి జనాలకు నిత్యావసర వస్తువుల మీద భారం పెరగడము, జనాలు చాలా ఇబ్బందికరడం. కాబట్టి రాష్ట్ర స్థాయిలైనా, కేంద్ర స్థాయిలైనా ఇది ఆలోచించవలసిన విషయం. ఈ ఆలోచన చేయవలసిన ఈ సారాంశంలో ప్రజలకు అన్యాయం జరిగితే మీ రాజకీయ, మీ పాలక వర్గాలు ఎందు గురించి ఒక్కసారి ఆలోచన చేయండి మీరు. కాబట్టి ఈ విషయంలో ఈ రోజుకు నెలకు 7,000 కోట్లు చెల్లించవలసి వస్తుందంటే ఏందది? మామూలు విషయం కాదు ఇది.